బ్యాక్ టు న్యూస్ ఇక డీటెయిల్స్ చూద్దాం. కేంద్రంతో సీజేపీ మూడో విడత చర్చలు కొనసాగుతున్నాయి. కాన్స్టిట్యూషన్ క్లబ్ కు సీజేపీ ప్రతినిధులంతా చేరుకున్నారు. డిమాండ్లు ఆమోదం తెలిపినట్లుగా రాతపూర్వకమైన హామీ ఇవ్వాల్సిందిగా సీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సీజేపీ కేంద్రం ముందు 3 ప్రధాన డిమాండ్లు పెట్టింది. అందులో 1 ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి, 2 నిరసనకారులపై ఉన్న కేసులన్నీ ఎత్తివేయాలి, 3 ఆత్మహత్య చేసుకున్న నీట్ విద్యార్థుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాల్సిందిగా సీజేపీ ప్రధానంగా డిమాండ్ చేస్తోంది. రైట్గా ఈ డిమాండ్లలో మొట్టమొదటిది కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయటం. ఆయన రాజీనామా చేశారు. నీట్ పేపర్ లీక్ వ్యవహారానికి బాధ్యత తానే వహిస్తూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. గత 10 రోజులుగా కొనసాగుతున్న కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు, వరుస చర్చల నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. సీజేపీ ఆందోళనలో ప్రధానంగా డిమాండ్గా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అంశం చివరకు కీలకమైన మలుపు తిరిగింది. ఇతర డిమాండ్లపై కూడా కేంద్రం సానుకూలంగా స్పందించినప్పటికీ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విషయంలో కాస్త ప్రతిష్టంభన కొనసాగింది. అయితే స్వయంగా తానే పదవి నుంచి తప్పుకుంటున్నట్లు నిర్ణయం తీసుకోవడంతో సమస్య పరిష్కారం లభించినట్లు కాక్రోచ్ జనతా పార్టీ తెలిపింది. రైట్ గా నీట్ పేపర్ లీక్ కు తానే బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. దీనిపై ప్రముఖులంతా హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా